తండ్రిని కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకు యోగ్యుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలు. ఈరోజు నేను నీ పాద సన్నిధిలో కూడి ఆరాధిస్తున్నాను. నేను అబ్బాయిల బిడ్డలైనా అలాగే సంఘ బిడ్డలు కలిసి ఆరాధించున్నాను. నేను ప్రతి స్వరాన్ని నాయన మీరు ముట్టినందుకు ఓ దేవా, ఈరోజు నేను అందుకుంటే నీ సన్నిధిలో నెలకొంటే మీ వాక్యాన్ని విదలజల్లడానికి నిలబడుతున్నాను. నేను అల్పుడను, అయోగ్యుడను. నన్ను నీ స్థిరం చిత్త వరకు పరుచుకోండి. నా ద్వారా మీ బిడ్డలతో మాట్లాడండి. విని మనసు గ్రహించే శక్తి ప్రతిభను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములోనికి వెళదాం. ప్రియరా, ఈ సమయంలో మనము చాలా చక్కని అమూల్యమైన విషయాన్ని ప్రియులు జాన్ పాల్ గారు తెలియజేశారు. జాన్ పాల్ గారు తెలియజేసినటువంటి అనుభవాలు, వారు చాలా పెద్దవారు, మరి ఇంకా అలాగే వారు బాప్టిస్ట్ మిషన్లో స్కూల్స్లో చదువుకునేటువంటి వారు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా సాయం చేసిన వారి గురించి విన్నాను. చాలా సంతోషం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్లుగా బాప్టిస్ట్ అంటే ఇది మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి ఒక సేవా సంస్థది. బలమైన సేవా సంస్థ మన బాప్టిస్ట్ అంటే. నేను యూత్లో ఒక్కొక్క వారము ఒక్కొక్క మిషనరీ గురించి చెప్తా ఉన్నాను. మన ఆంధ్ర కవుల గురించి చెప్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ప్రియులరా, మొదట అమెరికన్ బాప్టిస్ట్ సంఘం ఏర్పడింది. ఆ తర్వాత లండన్ బాప్టిస్ట్ మిషన్ ఏర్పడింది. ఆ తర్వాత కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ ఏర్పడింది. మన కాకినాడకి ఈ యొక్క బాప్టిస్ట్ మిషన్ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారకులు మరి థామస్ గాబ్రియల్ గారు. ఆయన మరి ఈ యొక్క ప్రాంతానికి మరి మెక్లారిన్ గారి వాళ్ళని తీసుకుని రావడం జరిగింది. ఆ విధంగా బాప్టిస్ట్ స్థాపితం అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ బాప్టిస్ట్ మిషన్లో ఉన్నటువంటి సేవకులు, మిషనరీస్, వాళ్ళ యొక్క త్యాగాలు ఇంత అంతా కాదు, చాలా గొప్ప త్యాగాలు. వారి జీవిత చరిత్రలు చదివితే వారు తమ దేశాలు విడిచిపెట్టి మన దేశానికి వచ్చినప్పుడు మన దేశం యొక్క స్థితి ఎలా ఉంది అని పరిశీలిస్తే ఆ భయంకరమైనటువంటి అనాగరిక ప్రజలు, డయేరియా, అలాగే మసూచి వ్యాధులతో పీడింపబడుతున్న ప్రజలు, అలాంటి స్థితిలో చదువులేని స్థితిలో ఉన్న వారికి చదువు చెప్పి వైద్యం చేసి అలాగే దేవునిలోనికి నడిపించి ఫ్యూచర్ కోసం ఆస్తులను ఏర్పరిచి సిద్ధం చేశారు మన మిషనరీలు. వారి ప్రాణాలు, వారి కుటుంబాలు త్యాగం చేశారు. బాప్టిస్ట్ గురించి తెలుసుకోండి. అదే రీతిగా బాప్టిస్ట్ సేవకులలోనే ఎంతోమంది మనకి ఉన్నారు. కవుల గురించి చెప్పాను. ఆయన మరి పులిపాక జగన్నాథన్ గారు, ఆయన మన కోనసీమ జిల్లా వ్యక్తి. పులిపాక జగన్నాథన్ గారు, ఆయన చరిత్ర అద్భుతంగా ఉంటుంది. యూత్కి రండి యవనస్తులు, ఈరోజు యూత్ మీటింగ్లో పులిపాక జగన్నాథన్ గారి గురించి చెప్తారు. ఎందుకంటే అద్భుతమైనటువంటి కవులు వీళ్ళంతా. వాళ్ళు రాసిన పాటల్లో వాళ్ళ యొక్క చరిత్ర ఉంది, జీవితం ఉంది, దేవుని ప్రేమ ఉంది. తెలియక రాజప్రకాష్ పాలు ఒక మాట అనేసాడు, ఇది సినిమా పాటలు ట్యూన్ అన్నాడు తెలియక. కానీ అది ఎప్పుడో 1886 సంవత్సరంలో వచ్చినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అయితే ఇది సినిమా ట్యూన్లోకి మార్చింది ఎప్పుడు అంటే 1910 నుంచి 30 కాలంలో ఈ సినిమా ట్యూన్లోకి వాడుకున్నారు. దానిని విని పూర్వోత్తరాలు తెలియక, అలాగంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా నాలాంటి వాళ్ళందరూ కూడా కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. దాని విలువ గురించి చెప్పినప్పుడు మరలా తిరిగి క్షమాపణ చెప్పాడు. ఎందుకంటే
హృదయ లోతుల్లో నుంచి, అనుభవాల్లో నుండి వ్రాసినటువంటి పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ప్రతి పాట ఒక అర్థం, చాలా అర్థం ఉంటుంది అనేది మీకు జ్ఞాపకం. గొల్లపల్లి నతానియేలు గారి గురించి చెప్పారు. రామచంద్రపురంలో సువార్త ప్రకటిస్తుంటే ఆయనని సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని ఎండలో నిలవబెట్టేశారు. ఆయన ఆలోచన ఏంటంటే సువార్త చెప్పాలి ప్రజలకి. ఎండలో నిలవబెట్టిస్తే ఏం చెయ్యాలి? ఆయన చుట్టూరు జనాలందరూ ఉన్నారు, మధ్యలో ఈయన నిలబడిపోయాడట. నిలబడిపోతే వీళ్ళకి ఎలా అయినా సువార్త చెప్పాలి అని ఒక పాట పాడాడు. ఆ పాట ఏంటో తెలుసా? దేవుని ప్రేమ ఇవిగో జనులార భావములను తెలియదే. సుమారు 75 వచనాలు రాశాడు. పాడేసాడు సులువుగా, అప్పటికప్పుడే లిరిక్స్ రాశాడు. అంటే ఏంటి? పదాలలో వచ్చింది సువార్త. అక్కడ అందరికీ ఏమయ్యా వాక్యం చెప్పు. నేను వాక్యం చెప్పట్లా, నేను పాడుకుంటున్నాను. ఆ పాటలోని దేవుని సువార్త అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి పాటలు వారి జీవితాల్లో నుండి వెలువడిన మంచి కీర్తనలు, చాలా మంచి విషయాలు చెప్పారు. అందరూ నేర్చుకోండి, ఎప్పటికీ నిలిచుకుంటేవి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. మంచిది పిల్లల. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. త్వరగా వాక్యాన్ని నేను ముగిస్తాను. ఈరోజు వాక్య అంశం ఏమిటి అంటే జాగ్రత్త. ఏమిటి వాక్య అంశం? ఏంటమ్మా? జాగ్రత్త. మనం ఎక్కడికైనా కొన్ని గృహాలకి వెళ్తున్నప్పుడు అక్కడ బోర్డు ఉంటుంది. ఏమని? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని అక్కడ ఒక బోర్డు చదువుతాం మనం. తర్వాత పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర కూడా కనిపిస్తుంది. అక్కడ ఏమైనా కనిపిస్తుంది? దొంగలు ఉన్నారు జాగ్రత్త, దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఇలాగా మనము కొన్ని వార్నింగ్ బోర్డ్స్ చూస్తాం. వార్నింగ్ బోర్డ్స్ అంటే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పిల్లల దొంగలు ఉన్నారు, మీ జోబులు జాగ్రత్త, మీ సామాన్లు జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని వాళ్ళు బోర్డు పెట్టినా కూడా అది వినిపించుకోకుండా లోపలికి వెళ్తే తర్వాత జరిగే ఆ పరిస్థితికి వాళ్ళే కారణం. కాబట్టి జాగ్రత్త అనేటటువంటి ఒక పదం మనకి ఒక హెచ్చరికనిస్తుంది, మనకి ఒక సిద్ధపాటునిస్తుంది, మనకి ఒక ఆ జాగ్రత్త అనేటటువంటి పదము మనల్ని అప్రమత్తత చేస్తుంది అనేది ఈ రోజు వాక్యం ద్వారా మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ప్రియులారా అనేక సందర్భాలలో జాగ్రత్త అనే పదం రాయబడింది. అయితే ప్రియులారా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుడు అనేక సందర్భాల్లో తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట ఏంటంటే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అన్నాడు దేవుడు. మనం కూడా మన పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ఏం చెప్తాం మనం? నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా, అమ్మా జాగ్రత్తగా వెళ్ళి అని మన పిల్లలకు మనం జాగ్రత్త చెప్పి బయటికి పంపిస్తాం. మన సృష్టికర్త, మన పరమ తండ్రి కూడా ఆయన పిల్లలమైన మనం కూడా ఏం చెప్తున్నాడు అంటే జాగ్రత్త చెప్తున్నాడు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. ఇందులో కొన్ని విషయాలలో ఆ జాగ్రత్తల గురించి మనము ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం చదవండి దయచేసి. జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇన్నట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. చాలు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఈ యొక్క జాగ్రత్త, ఏ జాగ్రత్తగా ఉంచుకోవాలి, దేనిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మనం ఆలోచన చేస్తే నీ మనస్సును ఏం చేయాలి?
బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. వినండి జాగ్రత్తగా. ఏం కాపాడుకోవాలట? బహు జాగ్రత్తగా. జాగ్రత్త వేరు, బహు జాగ్రత్త వేరు. అంటే ఇంకా ఎక్కువగా అప్రమత్తత చేసేటటువంటి విషయం అన్నమాట ఇది. ఇంకా అప్రమత్త పరిచేటటువంటి విషయం ఇది. కాబట్టి బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏంటి అంటే నీ మనస్సు. అది చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. మనస్సు అనేది ఇది చాలా ప్రధానమైనటువంటిది. మానవ యొక్క జీవితానికి, అతని యొక్క మంచి స్థితికి, చెడు స్థితికి, అతని ఆశీర్వాదానికి, అతని పతనానికి మూలమైన కారణం ఎక్కడ అంటే మనసే. మనస్సులో అనేకమైన ఆలోచనలు పుడతాయి, హృదయంలో అవి భద్రపరచబడతాయి. తర్వాత హృదయం నిండి ఉండాలని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పుకున్నాం. కాబట్టి మనసులోకి మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. మంచి వాటిని మనము నింపుకుంటే పిల్లరా మనము ముందుకి కొనసాగగలం, ఆశీర్వదింపబడగలం. ఈ మనస్సులోనే ఒకవేళ వేరే వేరే విషయాలను మన మనస్సులో ఉంచుకుంటే పిల్లరా మనము దేవునిని మర్చిపోతాం. ఇది ఎందుకు దేవుడు చెప్తున్నాడు? నీ మనస్సు బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ మనస్సు బహు జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకు కాపాడుకోవాలి చూద్దాం. ఇక్కడ చెప్తున్నాడు కదా ప్రియులారా, ఎందుకు కాపాడుకోవాలి ఈ మనస్సు అని అంటే చూడండి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను, దేవుడిచ్చినటువంటి ఆ మాటలను ప్రియులారా వారు ఎన్నటికి కూడా మరవకుండా ఉండాలి. ఏం చేయకూడదు? ఆయన ఆజ్ఞలు, శాసనములు, కట్టడములు, విధులు ఇవన్నీ కూడా ఎన్నటెన్నటికి ఏం చేయకూడదండి? మరవకూడదు. మనం మర్చిపోతాం. మనుష్యుని యొక్క సులువుగా మనిషి హృదయంలో ఏంటంటే ఈ మనస్సులో త్వరగా తుడిచిపెట్టబడతాయి. ఏది ఎక్కువగా ఉంటది మన మనస్సులో? ఎక్కువగా గుర్తుండిపోయే ఏంటి విషయాలు? లోక సంబంధమైన విషయాలు అయితే ఎక్కువగా గుర్తుంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు మాత్రం అవి మర్చిపోతాం. ఎగ్జాంపుల్గా మందిరంలో మనము వాక్యం వింటాం. విన్న తర్వాత ఇంటికి వెళ్ళి మనము డిస్కస్ చేసుకోగలుగుతామా? దాన్ని మళ్ళా నెమరు వేసుకోగలుగుతామా? ఎవరికైనా చెప్పగలుగుతామా? ఈరోజు పాస్టర్ గారి ద్వారా దేవుడు ఈ వాక్యాన్ని మాట్లాడాడు. ఏ వాక్యమో ఒక అంశం చెప్తే కాదు, అన్ని అంశాలు కూడా వాళ్ళకి వివరించి చెప్పగలగాలి. అలా చెప్పగలుగుతామా? అంటే మనం ఎక్కడి వరకు ఈ వాక్యం ఉండిపోతుంది? ఎక్కడి వరకు ఉండిపోతుంది? ఇక్కడ వరకు మాత్రమే ఉండిపోతుంది. కుమ్మం దాటితే మళ్ళీ మర్చిపోతాం మనం. వాక్యము అనేది, ఆయన ఆజ్ఞలు అనేవి, ఆయన శాసనములు మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం మనం? ఇప్పుడు జాగ్రత్త ఎందుకు పడమన్నాడు అంటే నువ్వు మర్చిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడమన్నాడు. ఎందుకనంటే మనలో వాక్యము తప్ప మిగిలిన విషయాలన్నీ మన మనసులోకి ఎక్కించుకుంటాం మనం. అవి ఉండిపోతూ ఉంటాయి మనకి. అందుకని విత్తనముల గురించి యేసు ప్రభువు చెప్పారు. అవి 4 ప్లేసెస్లో విత్తబడ్డ విత్తనాలు. మంచి నేలను పడిన విత్తనాలు, రాళ్ల ఆ నెలలో విత్తబడిన విత్తనాలు, ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనాలు, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు. వాటి ఫలింపు ఎలా ఉన్నాయి? ప్లేసెస్ అనేవి ఎలా ఉన్నాయి? ఎందుకు మంచి నేలలో పడిన విత్తనం అది ఫలించింది? పిల్లరా, అక్కడ ఆ నేలలో ఇతరమైనటువంటివి ఏవి? రాళ్ళు లేవు, ఆ నేలలో ముళ్ళు లేవు, ఆ నేలలో తుప్పలు లేవు. అది సేద్యపరచబడి, దున్నబడి, అందలి తడపబడి, అది రైతు చేత చదును చేయబడి సిద్ధపరచబడి ఉన్నది. అందుకు అది ఏమైంది? మంచి నేల అయింది. ఈరోజు వాక్యము చేత
మన హృదయాలు దున్నబడుతున్నాయా? వాక్యము చేత మన మనస్సులు దున్నబడుతున్నాయా? చదువులు చేయబడుతున్నాయా? పిల్లరా, మనలో ఉన్నటువంటి రాళ్ళ వంటి స్వభావం, కఠినమైన స్వభావం, మనలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి విషయాలు, ఇవన్నీ వాక్యము చేత అవి బయటికి తోలివేయబడుతున్నాయా? శుద్ధి చేయబడుతుందా? వాక్యం అందుకనే మనకి ధన్యతలో ఒక ధన్యత ఇచ్చారు యేసుప్రభువారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు డైరెక్ట్ గా దేవుణ్ణి చూస్తారు. అంటే ఈ హృదయము మంచి నేలగా ఉండాలి, వాక్యాన్ని స్వీకరించే నేలగా ఉండాలి. ఆ విత్తనాన్ని స్వీకరించి వాక్యం అనే విత్తనాన్ని ఫలించేలాగా మన హృదయం ఉండాలంటే ఇందులో ఏది, ఏ ఆలోచన ఉండకూడదు, ఏ విధమైనటువంటి వేదన ఉండకూడదు, ఏ విధమైన పాపమును కూడా ఇక్కడ ఉంచడానికి వీలు. అందుకే ప్రియులారా, ఈ యొక్క హృదయము, ఈ యొక్క మనస్సు అనేటటువంటిది దేవుని వాక్యము మరువకుండా ఉండుటకు జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. నేను చెప్తున్నాను కదా, కంప్యూటర్ని కోడ్ చేసుకుని మనం ఒకసారి మాట్లాడుకుంటే మన యొక్క మొబైల్ హ్యాంగ్ అవుతుందంటే కారణం ఏంటి? ఎన్నో ఉన్నాయి కదండి, ఎన్నో వీడియోలు, ఎన్నో ఇమేజెస్, ఎన్నో ఆడియోస్ అన్నీ నింపబడ్డాయి. అందుకే అది మెమరీ, అది 128 అనుకోండి, దానికి అధిగమించి ఎక్కువగా ఉండడం వలన అది హ్యాంగ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? డిలీట్ చేయాలి. డిలీట్ చేస్తే దాన్ని స్పేస్ ఖాళీ చేసుకుంటే, దాన్ని ఫార్మాట్ చేసుకుంటే నీట్గా మరలా తిరిగి అవసరమైన వాటిని పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటుంది. మనం కూడా అంతే. మన జీవితంలో, మన హృదయంలో కూడా, మన మనసులో కూడా ఇతరమైన విషయాలు ఏది కూడా ఉంచకండి. పాత విషయాలు ఉంచకండి. ఎప్పుడో ఏదో అయ్యింది, అది ఇంకా మన జీవితంలో అలాగే కంటిన్యూ అవ్వకూడదు. అప్పటికప్పుడే మర్చిపోవాలి విశ్వాస జీవితంలో. ప్రియులారా, ఈ రోజున ఎందుకు వాక్యం నిలబడట్లేదు మనలో అంటే, మనలో అనేకమైన ఇతర విషయాలు ఉన్నాయి కనుక. అందుకే మనము ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను మరొక ఉండునట్లు, తర్వాత అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు. ఎంత వరకు అంట ఆ వాక్యాలు? ఎంతవరకు? జీవిత కాలం అంతా నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడు. అంటే ఈ రోజున ప్రశ్న వేసుకోండి, బాప్తిసం తీసుకున్నది మొదలుకొని ఎన్ని సంవత్సరాలైంది? ఇంకా బైబిల్లోని అనేక విషయాలు తెలియదు చాలా మందికి. ఇంకా దేవుడి వాక్యం తెలియదు. ఇంకా ఆత్మీయ స్థితిని గురించి పట్టించుకోవడం లేదు. ఇంకా దేవుడు ఎలా ఎదగాలనేది తెలియదు. కాబట్టి ప్రియులారా, వాక్యము మనలో ఉండాలి. యేసు ప్రభువుని శోధించినప్పుడు సాతాను ఆ అపవాదితో ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. నీ వాక్యమైన పాదములకు, దీపము నా త్రోవకు వెలుగన్నాడు. అందుకే నీ ప్రపంచినాడు, నీ హృదయంలో అవి ఎప్పటి వరకు ఉండాలంటే నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా వాటిని నీ మనసు, అంటే ఎక్కడ కేంద్ర స్థానం ఉందన్నాడు? ఇవి తొలగిపోవాలి అని అంటే, అవి భద్రపరచబడాలి అంటే ప్రథమమైన స్థానం మనస్సు. దీనిని ఏం చేయాలండి? బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనము లోక సంబంధమైన విషయాల మీద పెట్టినట్టు మనసు మనము వాటన్నిటి మీద మనం పెట్టక దేవుని వాక్యం మీదే మన మనసు పెట్టాలి అని ఇక్కడ హెచ్చరిస్తూ చెప్తున్నాడు. ఇంకా 10వ వచనంలో 9వ వచనంలో అన్నాడు, నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకో, నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని ఏం చేయాలట? నేర్పించాలి. మనము నేర్చుకోవాలి, మనం పాటించాలి. మన కుమారులు అంటే మనవళ్ళకు కూడా మనము వాటిని నేర్పించాలి అని అంటాడు. రెండవ విషయం చూస్తే ఇదే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 9వ వచనము ఒక్కసారి చదువుకుందాం. 15వ అధ్యాయము
9వ వచనం. 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఇల్లునట్లు జాగ్రత్త పడము. ఒకటి, ఏది? మనస్సు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకయ్యా అంటే దేవుని ఆజ్ఞలు హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండేటట్లు, జీవితాంతం వాటిని కలిగి ఉండేటట్లు. రెండోది, నీ యొక్క మనస్సులో చెడ్డ తలంపు అనేది రాకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. మనస్సులోకి ఏమి రాకుండా ఉండాలండి? చెడ్డ తలంపు రాకూడదు. ఎందుకు వస్తుందండి చెడ్డ తలంపు? చెడ్డ తలంపులు అనేవి మనిషికి ఎందుకు వస్తాయి? ఆలోచన చేయండి. మనం ఆలోచన చేద్దాం ఒకసారి. ఒక మనిషికి చెడ్డ తలంపులు అనేవి ఎప్పుడు వస్తాయి అంటే, మనము చెడ్డ వాటిని చూచినప్పుడు మనకి చెడ్డ తలంపులు వస్తాయి. చెడ్డ వాటిని వినినప్పుడు మనకి చెడ్డ తలంపులు వస్తాయి. చెడ్డ వాటిని చదివినప్పుడు మనకి చెడ్డ తలంపులు వస్తాయి. అసలు చెడ్డ తలంపులు అంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి. చెడ్డ తలంపులు అంటే చాలా విధాల విషయాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్పినటువంటిది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకుండా జాగ్రత్త పడు అని ఎందుకు అన్నాడంటే దేవుడు, ఇక్కడ ఈ 7వ సంవత్సరము అనేటటువంటిది ఇది ఒక భేదవానికి అది అప్పగించాలి. చూడండి ఒకసారి 7వ వచనము మనం ఒకసారి చదువుకుందాం. 7వ వచనం చదవండి. యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు పురములలో ఎక్కడైనా నీ సహోదరులో ఒక భేదవాడు ఉండిన యెడల, భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం కఠిన పరచుకొనకూడదు, చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాపి అక్కర కొలది అక్కరకు చాలినంత అవశ్యముగా అతనికి ఇవ్వాలి. ఇది దేవుని యొక్క కోరిక. అంటే భూములు కలిగినటువంటి వారు ఆ భూములలో 7వ సంవత్సరమును బీదలకు విడిచిపెట్టేయాలి అనేది. ఇప్పుడు ఏమైంది అంటే, ఈ 6 సంవత్సరాలు కష్టపడి సంపాదించిందంతా దాచుకొని తిని జాగ్రత్త చేసుకున్నారు. ఇప్పుడు 7వ సంవత్సరం వచ్చేసరికి ఏం చేయాలి? బీదలకు దానిని విడిచిపెట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ సంవత్సరము విడుదల సంవత్సరము వచ్చేసరికి అప్పుడు ఇది పేదల కొరకు నేను ఇవ్వాలి అని ఆ తలంపు రావడం మానేసి అక్కడ ఏ తలంపు వస్తుందట? చెడ్డ తలంపు వస్తుందట. అంటే ఎందుకు ఇవ్వాలి? ఇది ఇస్తే మరలా నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నా కుటుంబం, నా యొక్క వ్యక్తిగత పరిస్థితి ఏంటి అని ఏం చేస్తారంటే, ఆ సమయం వచ్చినప్పుడు ఇవ్వాలి అనుకున్నటువంటి దానిని ఇవ్వకుండా వెనుక తీసేటటువంటి ఆలోచన. ఎగ్జాంపుల్గా మనం చూసుకుందాం. అననీయ సప్పీరా, ఉదాహరణగా అననీయ సప్పీరా అనేటటువంటి వారు తమ భూమిని అమ్మి ఆ వెలను తీసుకొచ్చి అపొస్తలుల పాదముల చెంత పెట్టాలి. ఏం చేయాలి? ఆ వెలను అమ్మి దానిని అమ్మి అపొస్తలుల పాదాల చెంత పెట్టాలి. అది తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకుని ఏం చేశారు? దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ భాగాన్ని దేవునికి ఇవ్వకుండా మధ్యలో వీళ్ళ యొక్క డిస్కషన్లో ఏం చేశారంటే, ఎందుకు అంత ఇవ్వడం, కొంచెం దాసేద్దాం, కొంచెం ఇద్దాము అనుకుని సగం దాసి సగము ఇచ్చారు. ఇది దేవునికి తెలియదా? కాబట్టి ప్రియులారా, అక్కడ వారు శాపగ్రస్తులుగా మారిపోయిన సంగతి మనకు తెలుసు. భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త, వాళ్ళిద్దరూ ఏమో కమిట్ అయిపోయి దేవుని దగ్గర అబద్ధమాడి దేవునికి ఇవ్వవలసినది కూడా దాచుకొని వాళ్ళు ఎప్పుడైతే అక్కడ దేవుని సేవకుల దగ్గరికి వచ్చారో అక్కడ వారు మరణించారు.
ఆ అపొస్తలుల పాదముల మీద పడి అక్కడికక్కడే ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. శాపగ్రస్తమైన జీవితం. అంటే దేవునికి ఇవ్వవలసినది కానీ, దేవుని యొక్క చిత్త ప్రకారముగా బీదవానికి ఇవ్వవలసినది కానీ దేవుడు కేటాయించమని చెప్పినప్పుడు దానిని ఇవ్వకుండా దానిని ఆ టైంలో మనసు మారిపోతా ఉంటుందట. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మన మనసు అలా మారకుండా మనము దేవునికి ఎంత ఇవ్వాలనుకుంటున్నామో, ఎంత నిర్ణయం చేశామో, దేవుని ఎదుట ఎంతైతే మనం ప్రమాణం చేస్తున్నామో, ఎంతైతే మొక్కుకున్నామో దానిని ఇవ్వడానికి కానీ, అలాగే పేదవారికి ఇవ్వడానికి మనం ఏదైతే ప్రామిస్ చేశామో దేవుని దగ్గర, ఆ విషయంలో కానీ ప్రామిస్ చేయకపోయినా దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు మనకి. అది మనము చేయకపోతే దేవుని యొక్క ఆశీర్వాదానికి బదులు శాపమే మనల్ని వెంటాడుతుంది. అందుకే అంటాడు, నీ మనస్సులోనికి చెడ్డ తలంపు రాకుండా, అది సమయం వచ్చినప్పుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వకుండా వెనక తీస్తే అది నీ మనసులోనికి చెడ్డ తలంపు వచ్చింది అని అర్థం. 3 లక్షల రూపాయలు ఇచ్చేయాలా దేవుని సన్నిధికి, అమ్మో వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చేయాలా, అమ్మో అనేటటువంటి ఆలోచన, అది కూడా మనలోకి చెడ్డ తలంపే. అలాంటిది మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి అనేది ఇక్కడ దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే 3వ విషయాన్ని ఇక్కడ మనం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. ఒకసారి 5వ వచనాన్ని చదువుదాం. కావున నేను నీకు ఆజ్ఞాపించుటకు అనుసరించి నడుచుకున్నటకు యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. తర్వాత యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును అని, అప్పించుదువు గాని అప్పు చేయవు. చాలు చాలు చాలండి. అంటే దేవుని ఆశీర్వాదము మనకి ఎంతగా ఉంటుందంటే, దేవుని ఆజ్ఞానుసారముగా ఇచ్చుట విషయంలో ప్రత్యేకంగా అక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం వెనుక తీయకూడదు. దేవుని సన్నిధికి కానీ, అలాగే సేవకునికి కానీ, లేకపోతే విధవారికి కానీ ఇవ్వడం నేర్పిస్తున్నాడు దేవుడు. అది ఇచ్చే సమయం వస్తే వెనక తీసుకుంటే మన మనసులో చెడ్డతనం వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అలా దేవునికి ఖచ్చితంగా మనం ఇవ్వగలిగినప్పుడు అది మనకి ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అంటే, నువ్వు అప్పిచ్చేవాడిగా చేస్తాను కానీ నువ్వు అప్పు తీసుకునేవాడిగా చేయడు. అందులో మీలో బీదవారు ఉండరు అని చెప్తున్నాడు. అది దేవుడిచ్చే ఆశీర్వాదము. 3వ విషయాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయం 14వ వచనం. నిర్గమ 34:14. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసి కొనకుండా జాగ్రత్త. 3వ జాగ్రత్త. మొదటి జాగ్రత్త, ఆయన ఆజ్ఞలను కట్టడలను అవి మన మనస్సులో నుండి చెరిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 2వది జాగ్రత్త దేనికంటే, దేవునికి ఇవ్వవలసినది, పేదలకు ఇవ్వవలసినది, అది ఇచ్చిన విషయంలో చెడ్డ తలంపు మనలో రాకుండా జాగ్రత్త పడాలి. 3వ జాగ్రత్త దేనికంటే, చూడండి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? ఎక్కడికి? కానాను దేశానికి దేవుడు తీసుకెళ్ళాడు. అప్పటికి కానాను దేశంలో ఎవరున్నారు? చెప్పండి. కనానీయులు అని అంటారు కదా, వాళ్ళు ఎవరు? కనానీయులు అంటే ఎవరు? ఫిలిస్తీయులు, కనానీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు. వీళ్ళు అక్కడ కొన్ని గుంపుల వారు ఈ కనాను దేశంలో వాళ్ళు నివసించేవారు. వారిని తరిమివేసి దేవుడు శ్రేష్టమైన ఆ దేశాన్ని దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చేట దేవుడు. కానీ ముందుగానే వాగ్దానం చేశాడు, అది మీకు ఇస్తాను నేను, మీరు అక్కడికి వెళ్తారు. వెళ్ళాక ఏం చేయాలో తెలుసా? మీరు వినండి, జాగ్రత్తగా వినండి. ఆ
అక్కడికి మీరు వెళ్తారు, శ్రేష్టమైన దేశాన్ని నేను మీకు ఇస్తాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఆ ప్రజలు పూజించిన దేవతలలో దేనినైనా మీరు పూజించకూడదు, ఏ విగ్రహాన్ని మీరు నమస్కారం చేయకూడదు, విగ్రహాలు చేసుకోకూడదు. ఇవన్నీ దేవుడు చెప్పి అక్కడ అంటాడు చూడండి, అక్కడ నీవు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడము. కమిట్మెంట్ అనేది ఆ దేశ ప్రజలతో, అక్కడ నీవు నివసిస్తున్న ప్రజల మధ్య నీవు ఏ మాత్రము కూడా కమిట్మెంట్ అవ్వద్దు, నిబంధన చేసుకోవద్దు. నిబంధన అనేది ఇద్దరి మధ్య జరిగే ఒక ఒప్పందం. అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుందా? నిబంధన అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందాన్ని నిబంధన అని అంటారు. అంటే ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పుకోవచ్చు, ఒక నేను గెలిచాననుకో, మనిద్దరం కలుద్దాం, మనిద్దరం కలిసి పోటీ చేద్దాం. పోటీ చేస్తే ఇద్దరం గెలిచామనుకో, నువ్వేమో సీఎం అయిపోదు కానీ నేనేమో డిప్యూటీ అయిపోతాను. అలా మన ఇద్దరం కలిసి పనిచేసుకోవడం ముందే ఏం చేయాలి? పదవులను ముందు డిసైడ్ చేసుకుని పని చేసుకుని వీళ్ళు మాత్రం వెళ్ళి ముందుకు వెళ్ళడం అనేది ఒక కమిట్మెంట్. ఇది ఒక నిబంధన. ఆ నిబంధన ప్రజలకు తెలియదు, కానీ ఏం చేస్తారు? వాళ్ళలో వాళ్ళు ఏం చేస్తారు? నిబంధన చేసుకుంటారు. చేసుకుని ముందుకు వెళ్ళి అది నెరవేరిన తర్వాత దానికి కట్టుబడి ఉంటారు. మీకు చెప్పాను కదా, ముందే చెప్పాను కదా. కానీ ఆధ్యాత్మికంగా క్రైస్తవులు అన్యజనులతో ఎలాంటి నిబంధన చేసుకోకూడదు, ఎలాంటి నిబంధన చేసుకోకూడదు. నువ్వు వేరు, లోకస్తులు వేరు. మనం ఎవరో తెలుసా అమ్మా? జాగ్రత్త. మనం నివసించేది లోకస్తుల మధ్య, మనము నివసించేది అన్యుల మధ్య, కానీ మనం ప్రత్యేకింపబడిన జనం. ఇది మర్చిపోవద్దు. మనం ఎవరమండి? మనం ప్రత్యేకింపబడిన జనాంగం. మనం నా పేరు పెట్టబడిన నా జనులు అని అంటాడు దేవుడు ఇశ్రాయేలు గురించి. నేను ఏర్పరచుకుని నా ప్రజలు, నువ్వు నా సొత్తు అన్నాడు దేవుడు. నీవు నా సొత్తు, మీరు నా జనాంగం, పరిశుద్ధ జనాంగం. దేవుడు కోరుకుంటూ ఏర్పరిచినటువంటి మనము ప్రత్యేక జనాంగం. కాబట్టి మనకున్న విలువలు ఉన్నాయి, మనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, మనకున్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాలు దాచాడు దేవుడు. అలాంటిది మనము ఆ లోక సంబంధమైన వ్యక్తులతో కలిసిపోయి విశ్వాసికి అవిశ్వాసికి పొందెక్కడ ఉందా? కాబట్టి మనము వారితో నిబంధనలు చేసుకొని కలిసిపోయి మనము వారిలో ఒకరమైపోయి దేవునికి విరోధం అవ్వకూడదు. అందుకని 3000 మంది పేతురు ప్రసంగాన్ని విని అయ్యా మేము ఏం చేయాలి అని అపోస్తలుల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ అంటారు కదా, మారు మనస్సు పొంది ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అన్నాడు అని. మూర్ఖులకు ఈ తరం వారికి, అమ్మా వినండి జాగ్రత్తగా, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. ఎవరికి వేరై చెప్పాలి? ఎవరికి వేరై? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఏం పొందాలి? రక్షణ పొందండి. అంటే వారికి వేరై అనే మాట ఎవరి గురించి చెప్తున్నాడు? ఏ మాట ఎవరికి చెప్పాడు? అందరికీ చెప్పారు ఆయన. వాక్యం అందరికీ చెప్పేశారు, కానీ వారికి వేరై ఉండమని ఎవరికి చెప్తున్నారు? చెప్పాలి. బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వారికి చెప్తున్నాడు, మారు మనసు పొందడానికి వచ్చినటువంటి వారికి చెప్తున్నాడు, రక్షణ కావాలని ఎవరైతే వచ్చారో వారికి చెప్తున్నాడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, రక్షణ పొందావు, అయితే నీవు జీవించే ప్రజల మధ్య ఎలా జీవిస్తున్నావు? వారితో కమిట్ అయిపోయి వారి వల్లే జీవిస్తూ వారి చేసే పనులు చేస్తూ వారిలా బ్రతుకుతున్నామా, లేక మనము ప్రత్యేకింపబడిన దేవుని వాక్యానికి నేను లోబడాలి, ఆయన కట్టడలకు నేను ఆయన విధులకు లోబడాలి అని ఆయన మనుషులను సంతోషపెట్టకూడదు, మనుషులను ఆనందపెట్టడానికి వాళ్ళు చెప్పినట్టు చేయకూడదు. మనము మన దేవుని ఆజ్ఞ చెప్పిన మనం చేయాలి. ఇది దేవుడు చెప్తున్నాడు. దేశ నివాసులతో నిబంధన చేసుకోకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. నేను చెప్పాను కదా,
మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు, మా అత్తగారు, మా మామగారు, మా అత్తగారు సొంత అన్నయ్య కూతుర్ని ఇచ్చి కమిట్ అయిపోయింది. పర్లేదు వీడు మార్చుకుంటాడులే అని అన్యజనుల వివాహము చేసేసి ఇప్పటికి దగ్గరగా 35 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చి వాడు మారలేదు, వీడి పిల్లలు మారలేదు, అందరూ లోకంలో కలిసిపోయారు. ఇలాంటి ఫ్యామిలీస్ కొంతమందికి నేను చెప్పాను కొద్దిగా, వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, ఇది దేవుడికి విరోధం, అలా కలిసిపోకుండా అంటే అలాగే చేస్తారు. ఇప్పటికి భ్రష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. దేవుడి సేవకుల మాట వినాలి. ఒకటి, మనసు బహు జాగ్రత్తగా కాపాడుకో. రెండవది, చెడ్డ తప్పులు రాకుండా అది దేవుడికి ఇచ్చే విషయంలో మనం కాపాడుకోవాలి. అలాగే దేశ నివాసులతో నిబంధన చేసుకోకుండా ఏం చేయాలట? జాగ్రత్తగా ఉండాలి. 4వ విషయం చెప్తున్నాం మనం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ 4వ విషయం దేవుని యొక్క వాక్యములు ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయము 1వ వచనంలో మాట చెప్తున్నాడు. ఆ మాట చదువుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం చాలా స్పీడ్గా గట్టిగా చదవగలిగిన వాళ్ళు చెప్పండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. చాలు. ఇప్పుడు జాగ్రత్త 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 అని పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే అక్కడ కొంత ప్రమాదం ఉంది అని అర్థమవుతుంది కదా. ఇక్కడ జాగ్రత్త, హెచ్చరిక, అక్కడ ఒక ప్రమాదం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి, లేదా వినలేదా మీకు తర్వాత ప్రమాదం. ఇక్కడ దేవుని మందిరానికి పోయినప్పుడు ఏం చేయాలో మనం నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన చూసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. ఎప్పుడు మందిరానికి అంటే మిగిలిన టైంలో ఎలా ఉన్నా పర్లేదా? అర్థం ఏంటంటే నువ్వు బయట ఉన్నప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ బయట కంటే మందిరంలోకి వచ్చినప్పుడు మరింత జాగ్రత్త కావాలి. మనము కూర్చున్నప్పుడు కానీ, మనము మాట్లాడుతున్నప్పుడు కానీ, మనం చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త అవసరం. విశ్వాసులుగా దేవుని మందిరానికి రాగానే మొదటిగా మోకరించి ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఈ దినాన్ని నీ సన్నిధిలో నేను ఆరాధించడానికి నీవిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈరోజు తండ్రి నీ యొక్క వాక్యము చేత నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి. అలాగే ఈ దినాన్ని నీ సన్నిధిలో ఆనందించే ఒక అంటే మనము దేవునికి గత వారం అంతా చేసిన మేలు బట్టి కృతజ్ఞత చేస్తూ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థించాలి. అలాగే ప్రతి విషయంలో కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక సహోదరి మరి రక్షించబడి ప్రియుల వాక్యం చేత మార్పు చెంది ఆమె మందిరం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేసేదో తెలుసా? తన బైబిల్ని ఇలాగే పెట్టుకొని తన చిన్నగా రోడ్డు చూసుకుంటూనే వెళ్ళేది, తల వచ్చుకొని. ఓ లక్ష్మి లక్ష్మి అని పిలిచినా కూడా అస్సలు తల తిప్పి చూసేది కాదు. ఆమె మార్పు చెందిన తర్వాత ఆమె జీవితం, ఆమె క్రియలలో తన యొక్క సాక్ష్యాన్ని కనపరిచింది. లేక ముందు వరకు కూడా ఆమె పేరు ఊర్లో తెలియని వాళ్ళు ఉండేవారు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ఏం చేయాలి? జాగ్రత్తగా. మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనము ఏదైనా వింటున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఏదైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఏదైనా సరే దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో, స్తుతించే విషయంలో, అలాగే దేవుని ఆరాధించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, వాక్యము ధ్యానించే విషయంలో, అన్ని విషయాలలో, దేవుని సేవ చేసే విషయంలో, పని చేసే విషయంలో, పరిచర్యలో, అన్ని విషయాల్లో జాగ్రత్తగా 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 చేయాలి. ఎందుకంటే దేవుడు చూచుచున్న దేవుడు. మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. 33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము ఒకసారి చదువుకుందాం. ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఏమని అంటే ప్రియులారా, దేవుని ప్రజలైనటువంటి వారి యొక్క జీవితాలు, వారి ప్రవర్తన గురించి చెప్తూ ఏమనంటున్నాడు ఒకసారి చదువుదాం. ఇక్కడ దేవుని యొక్క ప్రవక్తని, దేవుని యొక్క సేవకుడిని ఆయన కావలిగా ఉంచి ఉన్నాడు. 3వ వచనం చదువుదాం. అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చేట చూచి
బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయంలో ఎప్పుడైనాను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. ఇక్కడ చూడండి, ఒక విషయాన్ని మీకు షార్ట్ కట్ లో చెప్పేస్తాను. ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు అంటే, వారి యొక్క పనులు, వారి యొక్క వ్యాపారం, అవన్నీ ఆ పట్టణంలో దేవుని ప్రజలు వారు నివసిస్తున్న పట్టణంలో వారి యొక్క సైన్యం ఉంటారు. బోర్డర్ మన ఇండియా బోర్డర్ అంతా కూడా మన యొక్క ఇండియన్ ఆర్మీ ఎలాగైతే వర్క్ చేస్తున్నారో అలాగే ఇశ్రాయేలీయులకు కూడా ఆనాడు ప్రియులారా, ఆనాడే కాదు నేడు కూడా ఎప్పుడు కూడా సైన్యము పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడైతే టెక్నాలజీ అంతా వచ్చేసింది, కానీ అప్పట్లో ఒక కావలి వాడిని పెట్టేవారు. ఆ కావలి వాడు ఎప్పుడు ఉండేవాడంటే ఒక దుర్గమును ఒక కోటగా ఏర్పాటు చేసి, ఒక టవర్ లాగా ఏర్పాటు చేసి దాని మీద ఉంచేవారు. అక్కడి నుంచి ఇతను ఏం చేయాలి, ఈ కావలివాడు అంటే చుట్టూరు చూడాలి, ఒక్కడు కాదు, ఆ పట్టణం చుట్టూరు ఉంటారు. చూసి ఎవరైనా శత్రువులు కనబడుతుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇతడు బాకా ఊదాలి, బాకానాదమును ఊదాలి. దాని అర్థం అక్కడి నుంచి అరిసాడు అనుకుందాం, ఇదిగో శత్రువులు వస్తున్నారు, ఇక్కడ అందరూ వచ్చారు, మీరందరూ రెడీగా ఉండండి. ఎవరు వినపడుతుంది? వినపడదు కదా. కాబట్టి ఏమిచ్చాడు దేవుడు అంటే ఒక బాకా నాదము, ఒక బూర శబ్దమును అక్కడ ఊదాలి. దాని శబ్దము యొక్క అర్థం ఏంటి అని అంటే, ఇదిగో శత్రువులు వచ్చుచున్నారు, సిద్ధపడండి అని దాని అర్థమవుతుందండి. జాగ్రత్తగా ఉండండి. ఒక సైనికులకే కాదు, ఆ పట్టణంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఇది ఒక హెచ్చరిక. అందుకని కావలివాడిని పెట్టాడు అక్కడ. సంఘానికి కావలివాడు ఎవరు చెప్పండి? సంఘానికి కావలివాడు ఎవరు? అమ్మా చెప్పరేమన్నా? పాస్టర్ గారే కదా సంఘానికి కావలివాడు ఎవరు? పాస్టర్ గారు, సంఘ కాపరి గారు. అలాగే సంఘానికి కావలి వారు, సంఘానికి దేవుడు సిద్ధపరిచిన పెద్దలు. ఈ కావలి వారు కూడా చేసే పని ఏం చేయాలి అంటే, బాకానాదము ఊదాలి, వాక్యం బోధించాలి, హెచ్చరించాలి, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. పౌలు భక్తుడు తిమోతికి అంటాడు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. లాలన చేసే పాస్టర్గా కాదు, సమర్థించుకుని పోయే పాస్టర్ కాదు, అయ్యో అమ్మో అనుకొని పిల్లరా ఏదో మభ్యపెట్టే పాస్టర్లు కాదు. నిన్ను హెచ్చరించే పాస్టర్ కావాలా, నీకు బుద్ధి చెప్పి నీ జీవితాన్ని సరిచేసే పాస్టర్ కావాలా. దేవుడు అక్కడ నిలబెట్టాడు. ఓ నా ప్రజలైన వారిని కాపాడడానికి నిన్ను కావలి వాడిగా పెట్టాను. నువ్వేం చేయాలా? బోరను ఊదు బోరా. ఆ బోర శబ్దము, బాకానాదము వినియు జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది చూడండి. ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. సేవకుడు చెప్పకపోతే, పాస్టర్ గారు చెప్పకపోతే అది ఎవరి తప్పు? అమ్మా ఎవరిది తప్పు? మీ తప్ప, మా తప్ప? చెప్పకపోతే మాది తప్పు, చెప్పినా వినకపోతే, చెప్పినా మారకపోతే, చెప్పినా సరి చేసుకోకపోతే ఎవరి తప్పు? మీదే తప్పు. అప్పుడు ఎవరు ఉత్తరవాది? దానికి మీరే ఉత్తరవాది. అక్కడ అంటాడు చూడండి, వినియు జాగ్రత్త పడని ఎడల. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు మనకి, మన ప్రవర్తన మార్చుకోమని, మన క్రియలు మార్చుకోమని, మన పద్ధతులు మార్చుకోమని దేవుడు మనకి హెచ్చరిస్తూనే వచ్చాడు. కానీ మనం వినట్లేదు, మన పరిస్థితులు మారడం లేదు. మనం ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండిపోతున్నాం. అందుకే దేవుడు మరలా తిరిగి హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త పడు. నీ ప్రాణానికి నువ్వే. సైతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మింగాల, ఎవరు దొరుకుతారా, ఎవరు అవకాశం ఇస్తారా, ఎవరిని పట్టుకొని పాతాల కోపంలోనికి, నాశన కోపంలోకి తీసుకెళ్ళిపోవాలా
అందుకని మీరు వారి చేతి కింద పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నాడు దేవుడు? దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద, దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అప్పుడు అపవాదికి మీరు దొరికిపోరు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ చూడండి, వాడు జాగ్రత్త పడకపోయారు, బాకానాథుడు వినియు జాగ్రత్త పడకపోయాడు కనుక తన ప్రాణములకు తానే ఉత్తరవాది. ఎలాగైనా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. జాగ్రత్త పడిన ఎడల, సిద్ధపడిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. బాగా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకరి ప్రాణం తీయటయు తటస్థించిన ఎడల వాడు తమ దోషములను పట్టబడినను నేను కావాలి వాని యుద్ధ వారి ప్రాణమును గురించి విచారణ. ఎవరిని విచారణ చేస్తాడట? ఎవరిని విచారణ చేస్తాడట? కావలి వాని ప్రాణమును గురించి, కావలి వాని యొక్క వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. కాబట్టి ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయుము. దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు ప్రియ దేవుడు ఈ రోజున మనకి దేవుడిస్తున్న హెచ్చరిక, దేవుడిస్తున్న జాగ్రత్త ఏంటో తెలుసా? మనము కాలం సమీపమైంది. కాలం సమీపమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు. భయంకరమైనటువంటి ప్రమాదాలు పంచుకున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది అంటారు. ఎప్పుడు వచ్చి పడిపోతుందో తెలియదు. రోగాలు భయంకరంగా వస్తున్నాయి. మనం కల్లారా చూసాం కరోనా. ఈ కరోనా వల్ల ఎన్ని లక్షలు చచ్చిపోయారు. ఎంతో మంది జీవితాలు నాశనమైపోయాయి. నా ప్రియ దేవుడు బిడ్డలారా, ఇంకా రానున్న దినాలలో ఎలాంటి రోగాలు వస్తాయో తెలియదు. వైద్యులే మన హార్ట్ స్పెషలిస్ట్ అండి డాక్టర్ గారు, ఒక తను న్యూరాలజిస్ట్ అనుకుంటా, మేబీ న్యూరాలజిస్ట్. ఏమండి అందరికీ చెప్తాను. నేను యూట్యూబ్లో ఆయన మాటలు వినేవాడిని. సడన్ గా ఆయన చనిపోయాడని విన్నాను. ఒక డాక్టర్ స్పెషలిస్ట్, ఆయన ఎందుకు చనిపోయాడు? ఆశ్చర్యం కదా. వాళ్ళ జాగ్రత్తలు చేసుకోరా? వాళ్ళ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోరా? తీసుకుంటారు, వాళ్ళు జాగ్రత్త పడతారు. అయినా కూడా తను చనిపోయాడు. వైద్యులు కూడా వైద్యులే తమను తామే రక్షించుకోలేని రోజుల్లో మనం గడుపుతున్నామంటే ఎంత భయపడాలండి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అందుకని కీర్తనలు మనం చెప్పే 39 ఆ దినములను లెక్కించిన మాకు, అక్కడ చూడండి 91 కీర్తనలో అంటాడు దినములు లెక్కించిన మాకు నేర్పమంటాడు. 39వ కీర్తనలో మనం చదివినటువంటి వాక్య భాగంలో తన ఆయుష్ను గురించి మాట్లాడతాడు కీర్తనకారుడు. తన ఆయుష్ యొక్క జీవితం ఏంటో చూడండి. నా దినముల పరిమాణం ఎంతైనది నాకు తెలుపు, నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొచ్చున్నాను. నా దినముల పరిమాణము నీకు బెత్తడంతా చేసుకున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైన వట్టి ఊపిరి వంటి వాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు అని చెప్పి తన జీవితం, మనిషి జీవితం ఎంతో వివరిస్తూ ఉన్నాడు. అలాంటి జీవితాలు మనకి. అందుకని పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా? దినములు చెడ్డవి. దినములు చెడ్డవా మంచివా? మంచివా చెడ్డవా? టైం ఎక్కువైందని కంగారు పడకండి, వాక్యం పడండి. దినాలు చెడ్డగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా? ఇప్పుడు రోజులు చాలా భయంకరమైన చెడ్డ రోజుల్లో ఉన్నాం. రోడ్డు ఎక్కుతుంటే ఎవరు వచ్చి మీద పడతాడు కూడా తెలియదు. డ్రగ్స్, బాబు జాగ్రత్తగా వెళ్ళు అన్నామనుకోండి, నువ్వెవడో నాకు చెప్పడానికి నీకు సంబంధం ఏంటని వచ్చి మీద పడే వాళ్ళు ఉన్నారు. ఆ ధైర్యంగా దినాలు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి తెలుసా? దినములు చెడ్డవి గనుక, అమ్మా దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, 26 కాదు, 27 కాదు, 29 కాదు, 30 కాదు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా సమయం అనేది వెళ్ళిపోతూనే ఉంటది. నీ ఆయుష్ తగ్గిపోతూనే ఉంటది, రోజులు తగ్గిపోతూనే ఉంటాయి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక ఏం చేయాలి? ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఖాళీగా ఉంటే పిచ్చి ఆలోచనలు వస్తాయి, ఏదో పని చేసుకోవాలంటారు. అందుకని మేధావులు అంటారు ఏదో పని చేసుకోవాలంట. లేదా ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో గడపాలి, దేవుడితో స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. అందుకనే యవనస్తులుగా ప్రత్యేకంగా నేను చెప్తున్నాను,
దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఇదే సమయం మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేనిని మనం సద్వినియోగం చేసుకొని ఏం చేయాలట? ఈ సమయంలో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అజ్ఞానులు సమయానికి అర్థం చేస్తారు, అజ్ఞానులు కాల వ్యాపారం చేస్తారు. మీ కొరకు ప్రతి దినము కూడా దేవుడి సన్నిధిలో ఉదయ ఆరాధన ఏర్పాటు చేయబడింది. మీ కొరకు మనం కలిసి దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేయబడింది. దేవుడి సన్నిధికి రండి. ఉదయకాల సమయంలో రాగలిగితే రండి, లేదా లైవ్ పెడుతున్నాం, లైవ్ లోకి ఏకీభవించండి ఇంట్లో ఉండి. అంతేకాదు, మనకి సాయంత్రం 7 గంటలకి స్వార్థ కుటుంబ సంఘంలో ఉంది, బైబిల్ స్టడీ బుధవారం ఉంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన. రండి, మందిరంలో ఏకీభవించండి, కలిసి స్తుతించండి, ఆత్మలో బలపడండి. దినాలు భయంకరంగా ఉన్నాయి, సమయాన్ని పోనీయకుండా జాగ్రత్త పడదాం. అంటే కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగా. ప్రార్థన చేద్దాం. తల్లుడు వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వెళ్ళండి. ప్రియులారా, ప్రభా, నా మనసులో రకరకాల ఆలోచనలు, లోక సంబంధమైన విషయాలు, నా కష్టాలు, నా నిందలు, నా శ్రమలు, నా వేదనలు అన్నీ నా మనసులో ఉండిపోవడం వలన మీ వాక్యం నిలబడట్లేదు నాలో. నన్ను కనికరించండి. నా మనస్సులో నిత్యం మీ మాటలు స్థిరంగా ఉండేటట్లుగా నేను జాగ్రత్త పడతాను ప్రభా. నా మనస్సును జాగ్రత్తగా కాపాడుకుంటానని తీర్మానం చేసుకొని, అంతేకాదు నీకు ఇస్తానన్నది, అలాగే నీవు ఎవరికి ఇమ్మని చెప్తున్నావో అది నేను ఇవ్వడానికి, సేవకులకైనా పేదవారికైనా నేను ఇవ్వడానికి దేవా నేను వెనుక తీయకుండా, చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపు నాలో రాకుండా నేను జాగ్రత్త పడతాను ప్రభా. ప్రార్థన చేయండి. అవును, నీ సన్నిధికి వచ్చినప్పుడు నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకుంటాను ప్రభా. నేను ఇతరులతో నిబంధన చేసుకోను, పరిశుద్ధులతో నేనుంటాను. ప్రార్థన చేద్దాము. విశ్వాసంతో నేను సహవాసం చేస్తాను. ప్రార్థన చేద్దాం. జాగ్రత్తగా నేను కాపాడుకుంటాను. సమయము విలువైనది నీవు నాకు ఇచ్చావు. ఈ విలువైన సమయమును నేను నీ కొరకేనైనా. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, పరిశుద్ధుడు తండ్రి, వందనాలు. అనేక సమయంలో మాకు జాగ్రత్త చెప్తున్నాం. దినాలు భయంకరంగా ఉన్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దినాలు ఉన్నాం. ప్రతి విషయంలో మేము జాగ్రత్త కలిగి మా ప్రవర్తన సరిచేసుకొని మమ్మల్ని మేము దిద్దుకొని నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మా బ్రతుకులు మార్చండి నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి, ఆయత్తపరిచి, బలపరిచి వాక్యం అందరి హృదయాలలో ఫలించి మన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి.